మారబోతున్నట్లు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తన పుట్టుక చావు బీఆర్ఎస్ తోనే అని స్పష్టం చేశారు. బీజేపీకి వంత పాడుతున్న రేవంత్ కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పగలరా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ చిల్లరైన, ఇప్పటికీ చాలా సార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉంది. అసలు 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు. అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడు ఉంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడి. నైతికతకు నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు అసలు నీ ఇంటి పేరు మార్చుకో. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి. నువ్వు చిల్లర మాటలు మానుకో. చిల్లర బుద్ధి నీది, చిల్లర ఆలోచనలు నీది, పార్టీలు మారే గుణం నీది. నీతి నిజాయితీ విలువలతో కూడిన మేము.